గంట కన్నా ఎక్కువ వదలు. బంద్ చేసేటప్పుడు బంద్ చేస్తున్నా అని చెప్పి పోతాడు అంతే. అమ్మ ఒక హాఫ్ అన్ అవర్ వస్తుంది, మీరు తాగే బిందెలు పట్టుకోరి, లేకపోతే లేదు అని చెప్పి పోతాడు అంతే. ఆయన అంతకుమించి ఎక్కువ ఏం చెప్పాడు. ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో కనీసం ట్యాంకర్లను వచ్చేవని నిజమేనా? అప్పుడు ట్యాంకర్లు పంపించారు. ట్యాంకర్లు అప్పుడైతే రెండు, ఇప్పుడు వస్తలేవు. నల్లలు వేసినాం కదా, ట్యాంకర్లు ఎందుకు అంటారు, అవి కానీ వస్తలేవు, సరిపోతలేవు నీళ్ళు. ఏదున్నా అవసరాలకు అడ్జస్ట్ అవుతుంది. అడ్జస్ట్ అంతే. ఏదన్నా పక్కన ఇండ్లలో బిల్డింగ్లలో నుంచి అడుక్కుంటాం. ఆ బిల్డింగ్ల నుంచి తెచ్చుకుంటాము పైపులు పెట్టి. వాళ్ళు ఒక రోజు 2 రోజులు ఇస్తారు అంతే, అంతకుమించి ఎక్కువ వేయరు. మళ్ళీ గుడికాడికి పోయి తెచ్చుకుంటాం బండ్లలో వేసుకొని డ్రమ్ము. ఓట్ల కోసం ఇక్కడ వరకు వచ్చి ఓట్లు వేయించుకుంటారు, గెలుస్తారు, తర్వాత రారంటున్నారు. నిజంగా ఓట్ల కోసం వచ్చినటువంటి అధికారులని ఇప్పుడు గెలిచినాక వస్తే ఒకవేళ ఆ అధికారులను ఏమని ప్రశ్నిస్తావు? రానియము, ఇడికి రానియము. మాకు ఏదైనా చూపించారు, మేము అప్పుడు పంపిస్తాం. అంతవరకు రానియం వీళ్ళని, ఎవరిని రానియం. కుల్ల చెప్తున్నాం కదా, మా అద్దాలు వాళ్ళ కొట్టిన గంజాయి తాగి ఆటోది ఈడ పెట్టిన బండికి అవసరమా మాకు? మేమేదో రోడ్డు మీద బతికేటోళ్ళము, ఆ బండి అద్దాలు వాళ్ళ కొడితే ఏమొస్తుంది? దానికైతే ఇక్కడ ఏ పొలిటికల్ లీడర్లను రానియమని అంటావు, లేకపోతే ఇప్పుడు గెలిచిన వాళ్ళని రానియవా? గెలిచిన వాళ్ళం కానీ పోలీసు వాళ్ళు కానీ వస్తలేరు. అప్పుడు రౌండింగ్కి వస్తుండే, ఈ మధ్యగా అది కానీ వస్తలేరు రౌండింగ్కు పోలీసు వాళ్ళు. అప్పుడు వస్తుండే గంజాయిలను పట్టుకోబోతుండే, ఇప్పుడు ఎవరు పట్టుకోవతలేరు వచ్చి.